సౌండ్ వస్తుంది, అన్ని వినిపిస్తుంది, కానీ బొమ్మ వస్తుంది. వాళ్ళకి బొమ్మ ఏం కనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఏమైనా కనిపిస్తుంది కాబట్టి సెటప్ బాక్స్ ఆన్ చేస్తారో ఏదో సౌండ్ అన్ని వినిపిస్తుంది, బొమ్మ వస్తుంది. సో అప్పుడు ఏం ప్రాబ్లం అవుతుంది, బొమ్మ వస్తుంది సౌండ్ వినిపిస్తుంది అంటే బ్యాటరీ ప్రాబ్లం. అంటే లైట్స్ వస్తుంది, లైట్ ఫోకస్ పడుతుంది, మనకు డిస్ప్లే కనిపిస్తుంది కదా, మన గ్లాస్ లైట్ కదా లైట్ ఫోకస్ పడుతుంది. సో ఆ లైట్స్ పోయిన లేదా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. వచ్చింది అంటే టీవీ ఆన్ అయింది కదా, ఇక్కడ ఫ్లాష్ మనకి లైట్ కనిపిస్తుంది, ఇక్కడ బొమ్మ కనిపిస్తుంది, ఇక్కడ దగ్గర తీసుకురా, ఇక్కడ బొమ్మ కనిపిస్తుంది, ఇది ఈడ ఒక సింబల్ కనిపిస్తుంది, ఈడో సింబల్ కనిపిస్తుంది, ఇట్లా లైన్స్ కనిపిస్తుంది, ఈడ ఫోటో అని కనిపిస్తుంది. ఈ ఫోటో మోడ్ లో యూఎస్బి మోడ్ లో సెలెక్ట్ అయింది, ఇవన్నీ కనిపిస్తుంది. ఓకేనా, అంటే వాళ్ళకి సౌండ్ వచ్చింది బట్ బొమ్మనే రాలేదు, అంటే బ్యాక్ లైట్ రాలేదు. సో మనకి బ్యాక్ లైట్స్ చేంజ్ చేస్తాం, ఎట్లా చేంజ్ చేయాలని చూస్తాం. మనకి బ్యాక్ లైట్ కాబట్టి బ్యాక్ లైట్ ప్రాబ్లం కాబట్టి మొత్తం అన్ని స్క్రూస్ ఇస్తాం, ఎందుకంటే డిస్ప్లే గురించి. యాక్చువల్ అయితే మనకి బోర్డ్ ప్రాబ్లమ్ సంథింగ్ ఇది నార్మల్ ప్రాబ్లం ఉంది అంటే ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే సపరేట్. ఇక్కడ ఇది బోర్డ్ వర్క్ పార్ట్, ఇది ఇక్కడ ఏదైతే షేప్ ఉందో ఇది మాత్రమే సపరేట్ పార్ట్. దీని స్క్రూస్ మాత్రం తీస్తే మనకు బోర్డు స్కాలర్ బోర్డు అన్ని వచ్చేస్తాయి. టీవీ మనకి బ్యాక్ లైట్ తో సంబంధం లేదు, అంత మంచిగా ఉంది. సంథింగ్ టీవీ బ్యాక్ లైట్ అనేది ఉంది, డిస్ప్లే వస్తలేదు అనుకుంటే ఓన్లీ లేదా బోర్డు చేయదు లేదా బోర్డు రిపేర్ అనుకుంటే వీటి కోసం పని లేదు కదా. మళ్ళీ ఇవన్నీ ఇప్పేసి మళ్ళీ దీన్ని చేసి మళ్ళీ దాన్ని వేసుకుని మనం ఏం చేస్తున్నాం బ్యాక్ లైట్. సో ఫస్ట్ మనం తీసేస్తున్నాం బ్యాక్ లైట్ కాబట్టి అప్పుడు స్క్రీన్ తోటి ఇది ఉంటుంది. ఇప్పుడు దీనికి స్క్రూస్ ఉన్నాయి, కొన్ని మోడల్ స్క్రూస్ లేవు, ఓన్లీ ఫిట్టింగ్ టైప్ వస్తాయి. క్లిప్ మోడల్ లేదు, స్క్రూస్ ఉంటే స్క్రూస్ తీస్తాం. ఫిట్టింగ్ మోడల్ టైప్ ఉంటే రివర్స్ చేసి ఒక క్లిప్ మోడల్ గా మిల్ల మీద తీసేస్తాం. దీనికి అన్ని స్క్రూస్ తీసేస్తాం. ఈ స్క్రూస్ తీస్తున్నాం డిస్ప్లే దగ్గర అది వస్తుంది కదా, బోర్డు చెప్తున్నారు. ఈ సైడ్ బోర్డు ఇస్తున్నారు, ఈ రెండు స్క్రూస్ ఈ సైడ్ ఇప్పే స్క్రూస్ ఏమున్నాయి, ఇవి ఉన్నాయి థ్రెడ్ టైప్ లైన్ థ్రెడ్. ఇవి చూడు ఇట్లా కొంచెం పెద్ద థ్రెడ్ టైప్స్ ఉన్నాయి. అంటే మనం ఇవి వేరా దీనికి వేసినా కానీ సరిగా సెట్ అవ్వదు, కొన్ని దిగినా కానీ మేబీ ఇవి దీనికి సెట్ కాదు. అట్లా దేని స్క్రూస్ దేనికి వేసుకుని చూసుకోవాలి. ఈ టైప్ మళ్ళీ ఇప్పుడు ఈ టైప్ లో ఓకే వీడు అన్ని సేమ్ టైప్ స్క్రూస్ ఇస్తున్నాడు కాబట్టి సరే ఒక్కోసారి అటు ఇటు అయినా కానీ నాకు పెద్ద ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఇది ఎంత ఉందో ఈ సైజ్ కూడా ఎంత ఉంది. కొన్నిట్లో వీడు పెద్ద స్క్రూస్ ఇస్తారు, అంటే సైజ్ పెరుగుతుంది. ఏది ఈ స్క్రూస్ కొంచెం ఇంత సైజ్ ఇచ్చింది కదా మనకి మాకి, కొన్నిసార్లు ఈ సైజ్ ఇస్తారు, ఈ నుంచి ఇంత పెద్దగా ఉంటుంది. ఎందుకంటే ఈ టీవీకి సర్టెన్ వోల్టేజ్ ఉంది, అంటే పాత బోర్డు ఇచ్చే వోల్టేజ్ ఫర్ ఎగ్జాంపుల్ 110 volts బ్యాక్ లైట్ వెళ్తుంది. మనకి ఇప్పుడు వీళ్ళు వేరే చేసి 80 volts వచ్చిందండి. 80 volts కంటే సరిపోతుంది. మనకు బ్యాక్ లైట్ వెళ్తే అట్లా కూడా కోర్స్ అనుకోవాలి, మనకి తెలియదు. మనం ఓపెన్ చేస్తాం బ్యాక్ లైట్, ఫస్ట్ మనం బ్యాక్ లైట్ చెక్ చేస్తాం. ఇన్ని బ్యాక్ లైట్లు మంచిగా ఉన్నాయి అంటే ఓకే, ప్రాబ్లం ఎక్కడి నుంచి బోర్డులో నుంచి లేదు, బ్యాక్ లైట్ పోయినాయి అంటే ఆ రైట్ అంత సప్లై కరెక్ట్గా ఉండగా బ్యాక్ లైట్ పోయినాయి అంటే ఆ బ్యాక్ లైట్ అది మనకి ఇప్పుడు ఆ బ్యాక్ లైట్ పోయినా లేదంటే బోర్డు నుంచి సప్లై జరుగుతుంది ఇక్కడ రాస్తారు అనేది ఓపెన్ చేసి ఆన్ చేసి మొత్తం చూస్తాయి. కొన్ని సామ్సంగ్ టీవీలలో కొన్ని ఇప్పుడు సామ్సంగ్ మోడల్లో కానీ కొన్ని అయితే ఇప్పుడు ఎట్లా వస్తాయంటే స్క్రూస్ ఏముంటాయి క్లిప్ మోడల్ డైరెక్ట్ క్లిప్ టైప్ లో ఉంటుంది. దానికి వైట్ ఒకటి సపరేట్ ఒకటి ఉంటుంది, లేదంటే మన ఓపెనర్ ఒకటి అయినా సరే ఇట్లా చిన్న హోల్స్ అయిపిస్తారు. మొత్తం అంతా అనుకుంటుంది బ్యాక్ ఇంకోటి ఉంటుంది, హోల్స్ చిన్న ఉంటుంది. అందులో పెట్టేసి స్క్రూ డ్రైవర్ లేదా ఓపెనర్ టైప్ పెట్టేస్తాం. ఇట్లా సైడ్ లేకుంటే స్క్రూ ఫిట్టింగ్ ఏముంటుంది కదా, తీసుకునేటప్పుడు జాగ్రత్త చేయాలి. ఎందుకంటే క్లిప్లో అయితే ఇరిగినాయి అనుకో
మళ్ళీ పెడితే రాదు తర్వాత. సో అటువంటి మోడల్ కూడా ఉంది. ఇప్పుడు మీకు స్క్రూస్ చెప్పిన ఎంతమందికి పెద్ద వచ్చినాయని, ఇవి ఇక్కడ పెద్ద ఉన్నాయి. ఇక్కడ తీసినప్పుడు ఏంది చిన్న వచ్చింది, సైడ్ ఈ సైడ్ ఇది చిన్నగా వచ్చింది, ఇది డిస్ప్లేకి వచ్చింది, ఇదేమో ఈడ వచ్చింది. బోర్డ్స్ ప్రైస్ తీసింది. ఇప్పుడు ఇది తీసుకొచ్చి నేను ఈడేసుకుంటా అంటే పడుతుందా? పట్టదు. పోనీ ఇవి తీసుకొచ్చి చిన్న దాంట్లో వేసినా సెట్ అవుతుంది, చిన్నగా అయిపోతుంది. సో ఏ స్క్రూస్ కూడా ఆ స్క్రూస్ కొంచెం చూసుకోవాలి. మెయిన్ కొందరు అయితే తీసుకెళ్ళ ప్యాకెట్ స్టార్టింగ్ లో తర్వాత కొన్నిసార్లు తెలిసి అన్ని తెలిసి చేసిన వాళ్ళు కూడా సడన్ గా వేరే అమౌంట్ ఉంటే కూడా ఒక స్క్రూ బదులు ఇంకొక స్క్రూ వేస్తారు. అట్లా బ్యాక్ అట్లా డిస్ప్లే వెళ్ళిపోయిన మా కళ్ళ ఉంది, డిస్ప్లే వెళ్ళిపోయిన ఇలా తీసుకున్న తర్వాత దీనికి కనెక్షన్స్ ఉన్నాయి. దీనికి సపరేట్ కనెక్షన్ స్పీకర్ అంటే బోర్డు చేంజ్ చేసామని తెలిసింది అర్థం. యాక్చువల్గా ఇది పాత బోర్డులో ఉంది. పాత బోర్డులోకి ఇంత కనెక్షన్ వచ్చింది, స్పీకర్ వచ్చి ఇక్కడ స్పీకర్ పెట్టేస్తుంది. మనం కూడా డైరెక్ట్ యాక్చువల్గా ఈ వైర్ దీనికి చేసేసుకోవచ్చు. ఇది స్పీకర్ ఉంటుంది, ఈ 4 వైర్లు దీనికైనా జాయిన్ చేసుకోవచ్చు. మీరు ఏంటి జాయిన్ చేసే అవసరం లేకుండా ఒకటి ఇచ్చేసి ఆల్రెడీ పాత బోర్డు లేదు ఉంది ఇచ్చేసి. సో మీరు ఇచ్చేసిన మనకేంటి మన స్పీకర్ కనెక్షన్ ఆటోమేటిక్ ఉందా? స్పీకర్ కనెక్షన్ ఇక్కడ ఎందుకు? ఇక్కడ 4 కాయిల్స్ కనిపిస్తున్నాయి. ఇదేగా ఇక్కడ ఐసీ, ఇదే వైర్లు డైరెక్ట్ నువ్వు దీనికి జాయిన్ చేసినా కాదు. ఇందాక లేవు, ఇట్లా డైరెక్ట్ బోర్డు వచ్చింది అంటే మనకి ఇట్లా వచ్చినాయి. ఈ 4 వైర్లు దీనికి 4 ఇచ్చేసిన జాయిన్ చేసినా నీకు డైరెక్ట్ వచ్చేస్తాయి. వీళ్ళు ఆల్రెడీ ఉన్నది అవన్నీ ఒకటి జాయిన్ చేస్తారని చెప్పి క్లిక్ పెట్టేసుకోవాలి. ఇక్కడ ఏంది? ఇది ఎస్ఎంపీఎస్. ఫస్ట్ మనం ఓపెన్ చేసినప్పుడు చూసుకోవాల్సింది ఏంది? ఓకే మనకి పర్చస్ పోయినాయా, ఉబ్బినాయా, అన్నీ మంచిగా ఉన్నాయి కదా. మనకేం బోర్డ్స్ అయితే ఇది ప్రాబ్లం లేదు, లైట్ లాగా చూపిస్తాను. సో ఇది బ్యాక్ లైట్ కనెక్షన్, ఇందులో పవర్ సప్లై ఇది. ఓకే ఇవి అవుట్పుట్ ఏది? ఇవే కదండి. ఇక 12 volts, ఇక 24 volts. 12 volts ఇటు బోర్డ్కి వచ్చేసింది, 24 volts బ్యాక్ లైట్ సెక్షన్. ఇక బ్యాక్ లైట్ సెక్షన్ ఏముంది మనకి చెప్పిన ఐసీ ఉంది, మాస్ఫెట్ ఉంది, డయోడ్స్ ఉంది, రెసిస్టర్స్ ఉంది. ఇది బ్యాక్ లైట్ కనెక్షన్. ఇది ఒక ఐసీ ఫస్ట్ చేస్తుంది. ఇటు వచ్చేస్తే 12 volts ఇటంతా ఇది ఒక ఐసీ ఉంది, ఇది కనెక్టర్ ఉందా 12 volts చెక్ చేసి కనెక్టర్, లేదా మనకి సపరేట్ ఏదైనా కావాలనుకున్నా ఇది ఏదో ఐసీ ఉందా, ఏదో కాయిల్ ఉంది, ఇక్కడ ఒక కాయిల్ ఉందా, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక చిన్న కాయిల్ ఉంది, ఇది ఒకటి ఉంది ఐసీ, ఇది ఒక ఐసీ ఉంది, ఇక్కడ చిన్న ట్రాన్సిస్టర్స్ ఉంది. దాని తర్వాత మళ్ళీ ఇదేమైసీ బయోస్ ఐసీ, ఇక్కడ కూడా ఒక ఐసీ ఉందా, ఈ కనెక్టర్స్ ఇది ఎల్ఈడీసీ, ఇది మన ఈ కనెక్టర్, ఇది మన సెన్సార్ కనెక్షన్, సెన్సార్ ఇది ఎల్ఈడీస్ కనెక్షన్, ఇది స్పీకర్ కనెక్షన్, ఇది బ్యాటరీ కనెక్షన్, ఇది పవర్ కనెక్షన్. ఒక్కోసారి వైఫై ఇచ్చింది అనుకో, వైఫై టీవీ అనుకో, వైఫై టీవీ కనెక్టర్స్ ఉంటాయి, కాకపోతే ఒక వైఫై చిన్న చిప్ లా ఉంటుంది. దాని నుంచి మన క్లిప్ పెట్టే టైపు ఒకటి వైఫై వైర్ వస్తుంది, సిగ్నల్స్ దీనికి పెట్టే చిన్న ఒక వైర్ ఉంటే ఇట్లా దీనికి అతికించడం, దీనికి అతికించడం, ఏదో ఒక వైర్ వస్తుంది సపరేట్ అంతే. వైఫై వస్తుంది అన్నీ తీసేసి ఫస్ట్ మనం ఇది తీసేసుకోవాలి. కనెక్షన్స్ దీన్ని సపరేట్ చేయాలి. ఓకే ఇది మనకి ఇది ఒక్కటి సపరేట్ చేయాలి, అదేమో లేదా ఇట్లా క్లిప్ తీసేస్తేనా ఇది స్పీకర్, ఈ కనెక్షన్ ఉంది, సైడ్ పెట్టుకోవాలి జాగ్రత్తగా. ఇది ఎల్ఈడీఎస్, ఎందుకంటే మనం డిస్ప్లే కూడా తీస్తాం కాబట్టి అన్నీ తీసేస్తాం. ఇది దీని నుంచి ఇది అవసరం లేదు, ఇది బాడీ పార్ట్కి ఉంటుంది కాబట్టి మనం తీయాల్సిన అవసరం లేదు. ఇది ఈ సెన్సార్, ఈ బటన్స్ ఇది అవసరం లేదు. ఇది ఒక సెన్సార్ ఉంది, మనకి సెన్సార్ అనేది కావాలి కాబట్టి ఇది ఒక సెన్సార్ తీసేసాం. జస్ట్ స్క్రూ తీస్తాం, అన్ని కనెక్టర్ తీసేసాం. స్క్రూ తీసేస్తే ఇది పక్కకు ఉంటుంది, ఇలా ఇక దీనికే ఉంటుంది. ఇక ఎందుకంటే మనకు బాడీ పార్ట్ అంటే ఇది ఇప్పుడు ఇది బ్లాక్ అయితే ఇది ఉంటుంది, దీని కింద బాడీ పార్ట్, ఇది ఎల్ఈడీస్ కనెక్షన్. ఇది అవసరం లేదు, డిజైన్ కూడా పడేసింది.
ఇది ఎంత తీస్తాను? మనం కంపల్సరీ డిస్ప్లే తీయాలి. ఈ డిస్ప్లే తీయాలంటే ఈ స్ట్రిప్ తోటే కదా. దీన్ని ఏంటి మీకు ఇప్పటిదాకా కొన్ని కనెక్టర్లు బోర్డు చూపించిన టేక్ అని, మరి ఇందులో టేక్ అని ఉందా? అసలు లేదు. ఇందులో స్కాలర్ బోర్డు ఉంది. మీకు ఇందులో ఉన్నట్టు నేను వేసింది ఇక్కడ అన్ని కాయిల్స్ ఉన్నాయి. ఇక్కడ స్టెప్ డౌన్ వేసింది. ఇక్కడ ఇంకోటి లెవెల్ షిఫ్టర్ వేసింది. ఇక్కడ ఇందులో కూడా ప్రోగ్రామ్స్ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న ఐసీ ఉంది, 4 తీసుకుంది ప్రోగ్రామ్ ఉంటుంది. అన్నీ వేసేసింది ఇందులోనే ఉంటుంది. ప్యానల్స్ అంటే ప్యానల్ లెవెల్గా చాలా ప్యానల్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ప్యానల్ ఇది 40 ఇంచెస్ 1, 2, 3 కాప్స్ తోటి, 4 కాప్ 1, 2, 4 కాప్స్ తోటి. టైప్ ప్యానల్ 2 కాప్స్ ఉంటాయి. ఓన్లీ 1 చిన్నది. ఒక్కోసారి సింగిల్ కాప్ తోటి ఉంటుంది. ఒక్కోసారి 6 కాప్స్ ఉంటాయి. 53, 83, 43 ఇలా. ఒక్కోసారి 12 కాప్స్ కూడా ఉంటాయి. అంటే ఇటు 6 కాప్స్, ఇటు 6 కాప్స్ సపరేట్ సపరేట్. టీవీ బట్టి, ప్యానల్ డిజైన్ బట్టి చేస్తారంటే చేస్తాయి. లైక్ మనకి ఇప్పుడు ఏంటి, ఇది ఉత్తనే పెట్టేవాళ్ళు బోర్డు వేసి కానీ ఈజీ ఏర్పడుతుంది. బోర్డు వేసి కానీ కనెక్షన్ మనకు ఈ కనెక్షన్ ఎట్లా దీనికి ఉంది. అందుకని మనం ఇది సపరేట్ తీయలేం కదా. ఇది దీనికి ఉన్నాయి కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. ఈ ఎల్ఈడిఎస్ కనెక్షన్ ఇది తీసేస్తాం. ఇట్లా క్లిప్ కూడా ఉంటుంది. కొన్ని ఏంటి స్ట్రిప్ టైప్ లా ఉంటుంది. ఇట్లా స్ట్రిప్ లేపి దీన్ని తీసేస్తాం. ఇది క్లిప్ మాత్రం జాగ్రత్త తీయాలి. ఇది ఇరిగితే కూడా మళ్ళీ క్లిప్ సెట్ కాదు ఉంటుంది, కానీ కొంచెం అడ్జస్ట్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనకు ఒకటి ఈ స్క్రూస్ అనేది ఇచ్చింది. మరి ఇక్కడ కూడా ఉంది కదా స్క్రూస్. దీనికి కూడా ఇది కూడా స్క్రూస్ చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ స్క్రూ లేదు, ఇక్కడ ఒకటి, ఇక్కడ స్క్రూ ఉంది. దీనికి కదా, దీనికి ఇది ఏది ఫ్రేమ్ పార్ట్, ఇది ఫ్రేమ్ కింద స్క్రూస్. ఏదైతే ఫ్రంట్ ఫ్రేమ్ వచ్చిందో ఈ ఫ్రేమ్ పార్ట్ కింద స్క్రూస్. అప్లోడ్ చేసేది స్టూడెంట్స్ ఉంటున్నట్టు అందరిది అట్లా మొత్తం అందరున్నట్టు ఫ్రేమ్ పార్ట్ వచ్చింది. ఇప్పుడు స్క్రూస్ తీసింది. దేనికి డైరెక్ట్ అది ఇది కూడా క్లిప్స్ తోనే ఉంటుంది. కాకపోతే దానికి సపోర్ట్ పడుతుంది. సో మళ్ళీ యాక్చువల్గా కింద చెక్కర్ స్మూత్ ఉంది కాబట్టి యాక్చువల్ పట్ట కానీ లేదంటే క్లాత్ అయితే కానీ లేదంటే ఫోమ్స్ వస్తాయి. కొంచెం దుడ్డి ఫోమ్స్ అయితే అవి మెత్తకుంటాయి. ఎందుకంటే డిస్ప్లేకి ఏం పని. ఇప్పుడు నార్మల్ టేబుల్ లాగా అనుకో, ఇది ఫ్రేమ్ తో ఉంది కాబట్టి ఏం కాదు. డిస్ప్లే కొన్ని హెచ్డీ స్మెల్ వస్తుంది. ఫ్రేమ్ ఉంటుంది జస్ట్ సైడ్ నుంచి అది దీని మీద పెడితే గీత పడుతుంది. క్లాత్ ఉన్నాయి ఏదైనా ఉంటే పోతే ఏం కాదు. అదే ఫ్రేమ్ దగ్గర దీన్ని పెడితే ఇట్లా గీసినప్పుడు అటు గీతలు పడుతుంది. మీకు ఓపెనర్ తోటి సైడ్లోకి ఇచ్చి, ఎందుకంటే ఇది జాగ్రత్త డిస్ప్లే ఓకే ఉంది. ఓకే డిస్ప్లే. సో మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఇది మెయిన్ పాయింట్. చేతులు పెట్టుకుంది మీరు మీ చేతులు పెట్టి నేను అటు లేక పడ్డదు. మీరు అటే పెట్టినప్పుడు వీటికి అటు ఇటు అయినా అనుకో, ఇవి పోయినాయి అనుకో, పోనీ చినిగిపోయినా కదిలినా లేకపోతే డ్యామేజ్ అటు అయినా మళ్ళీ బాండింగ్ చేసేస్తుంది. మిషన్ దగ్గరికి వెళ్ళాలి. జాగ్రత్త చేసుకోవాలి. మళ్ళీ జాగ్రత్త పోతే ఏ ప్రాబ్లం లేదు. ఈజీగా వస్తుంది. ఫస్ట్ యాక్చువల్గా మనం రివర్స్ ఉన్నప్పుడే దీన్ని కూడా తీసుకోవాలి. గమ్స్ ఉన్నాయి కదా, తీసి పెట్టాలి. మనం ఇట్లా పెట్టి తీస్తే ఏంటంటే డిస్ప్లే జాగ్రత్త అందరూ మనం ఇట్లా కింద రివర్స్ ఉన్నప్పుడే దీన్ని కూడా తీసి పెట్టేస్తే అయిపోయింది. తీసి పెట్టేది ఇట్లా కింద గమ్ముతుంది. ఏదైనా సరే ఇలా దుఃఖమైనా సరే కిందకి తీసుకోవచ్చు. కింద మెల్లగా గమ్ముంటుంది. ఇటు సైడ్ ఇటు సైడ్ ఇక్కడ కూడా గమ్ముంటుందా ఇట్లా గట్టి గుంజు తీయకూడదు.
ఎందుకంటే గట్టి నుంచి కాపులో కట్టిటైనా చిరిగిపోయినా ఏమన్నా అయిందంటే ఇది కూడా ఏమన్నా బ్రేక్ అయినా మళ్ళీ బాండింగ్ మీడికి వెళ్ళాల్సి వస్తాయి. మిషన్ మీడికి ఒక్కోసారి రాకపోతే మెల్ల బ్లేడ్ కానీ లేదంటే ఓపెన్ టైప్ కానీ మెల్ల పెట్టి లేదంటే కొంచెం బ్లేడ్ పెట్టి కొంచెం ఇట్లా పోస్ట్ చేసుకున్నట్టు పెట్టాలి. అంటే ఈడు దాకా రావద్దు, ఓన్లీ సైడ్ దాకా పెట్టాలి. ఎందుకంటే బ్లేడ్ కూడా లోపలికైనా ఇట్లానే ఉంటుంది, దీనికి వస్తుంది. పోసిందంటే వెళ్ళిందా ఇక్కడ గమ్ తోటే కదా, ఇదిలో గమ్ వేసింది, ఇక్కడ గమ్ ఉంది, రెండు గమ్లు ఉంది, గమ్ము కూడా ఇప్పుడు నాకు ఇస్తుంది. ఇది అతకబెట్టిందో లేదో మనకు తెలియదు. కొన్నిసార్లు అతకబెట్టిస్తారు, ఫ్రేమ్లెస్ అయితే అతకబెట్టి ఉంటాయి కరెక్ట్. సో మనం ఇది సైడ్లో టెస్టింగ్ బ్యాట్ టైప్లో ఉంటే ఇది అతకబెట్టింది అయితే సో ఒక సైడ్ నుంచి చూసుకుంటాం, ఒక సైడ్ దానికి ముందు వెళ్తాం. ఇది ఆల్రెడీ అతకబెట్టలేదు కాబట్టి బ్యాట్ తీసుకుంటాం. ఒక్కోసారి హార్డ్ కూడా ఉంటుంది తీసేటప్పుడు, అంటే అట్లా అతకబెట్టింది. సో జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే యాక్చువల్లీ అయితే టేబుల్ మీద ఒక షీట్ లా ఉంటే మంచి దాన్ని పెట్టుకోవచ్చు. కింద కూడా జాగ్రత్తగా పెట్టాలి, ఎత్తేసినట్టు గట్టిగా అన్నట్టు పెట్టదు. ముందుగా డిస్ప్లే కింద గ్లాస్ కదా, గ్లాస్ అయితే ఎత్తినట్టు పెడితే పలిగిపోతుంది. మళ్ళీ ఈ ఫ్రేమ్ లో కొన్నిటికి ఏంటంటే పట్టితో వస్తుంది, పట్టి క్లిప్లా ఉంటాయి, సైడ్ క్లిప్ తీసారు. దీనికి ఏమో స్క్రూ ఇచ్చి ఇక్కడ కూడా కొన్ని స్క్రూస్ ఇచ్చింది. ఈ స్క్రూ సైజు చిన్న, ఈ స్క్రూ సైజు ఏటున్నాయి. ఇప్పుడు ఈ ప్లేస్ ఏరాదు, సో దీని దానికి ఉండాలి. తెరవలేదు. ల్యాప్టాప్ లో కూడా మనకు ఇప్పుడు కీబోర్డ్ డిస్ప్లే కింద చిన్నవి వస్తాయి, కీబోర్డ్ కింద చిన్నవి మనకు అదే మనకు ఫ్రేమ్ దగ్గర బ్యాక్ సైడ్ ఫ్రేమ్ దగ్గర కింద పెద్దగా సైడ్ లకి ఏమో చిన్నగా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ లో కానీ బ్యాక్ సైడ్ కొంచెం చిన్నది వస్తాయి. ఇలా పెట్టి తీయాలి. జాగ్రత్త, దీన్ని కూడా బ్రేక్ అన్నీ ఉంటాయి. ఎట్లా తీసుకున్నామో అట్లా సైడ్ తీసుకోవాలి. ఈ షీట్ మనం చెప్పిన షీట్లు ఏమి వైట్ షీట్ ఉంటాయి, కింద వైట్ షీట్ ఉంటాయి. ఈ నార్మల్ షీట్ మొత్తం కలరింగ్ చేస్తాం, ఫోకస్ అంతా కిందనేమో ఈ వైట్ బ్లూ షీట్, ఆ లైట్ ఫోకస్ అంతా దీని మీద ఒకేసారి డిస్ప్లే వాడకుండా ఇది ఆపుతుంది. ఇది లేకపోతే నీకు లైట్లు బ్యాక్ సైడ్ కొడుతున్నాయి, డిస్ప్లేకి ఏర్పడతాయి రౌండ్ రౌండ్ రౌండ్. ఫస్ట్ మనం చెక్ చేసే ముందు ఏదైనా కనెక్షన్ ఉంది బ్యాక్ లైట్ పోయినా లేదా చెక్ చేసాం. అందుకే అన్ని ఇప్పిన తర్వాత మనం చెక్ చేసుకున్నాం, పోయినా లేదా చెక్ చేస్తాం. దీనికి బ్యాక్ లైట్ టెస్ట్ కాదు, బ్యాక్ లైట్ టెస్ట్. ఇదేగా బ్యాక్ లైట్ టెస్ట్. ప్లస్ మైనస్ ఇక్కడ కంపల్సరీ బ్యాక్ లైట్ కి ప్లస్ మైనస్ ఉంటాయి. రైట్ ఇట్ సైడ్ కానీ లేదు ఇట్లేదు. ఓకే ఇప్పుడు అన్నీ ఎదుగుతున్నాయి, పట్టింది మొత్తం ఇదే వెళ్తున్నాయి. ఇది వచ్చినాయా? ఓకే ఇది కూడా వచ్చింది. పట్టి వస్తుంది.
వస్తుంది, ఒక్క పట్టి వస్తుంది. అంటే ఫాల్ట్ ఏది, ఆ పట్టి ఉంది, ఆ పట్టి వస్తున్నాయి ప్లస్ మైనస్. సో ఇప్పుడు బ్యాక్ వేస్ ఆ పట్టి అయితే పోయింది కదా, చూస్తున్నాను నేను వెళ్తున్నప్పుడు మాట్లాడుతున్నాను. ఇదేమో బ్యాక్ లైట్కి ఎంత చిన్నగా ఇచ్చింది, ఇదేమో ఫ్రేమ్కి ఇచ్చింది వాడు లోపల బ్యాక్ లైట్ పట్టీకి, ఇదేమో బ్యాక్ కేస్కి ఇచ్చింది, ఇదేమో డిస్ప్లే ఫ్రేమ్కి ఇచ్చింది బ్యాక్ సైడ్, ఇదేమో మొత్తం మెయిన్ బాడీ దానికి ఇచ్చింది బ్యాక్. ఎన్ని రకాలు నేను 5 రకాలు. ఇందులో ఒకదానికి వేసుకోవచ్చా, ఏదా దేని దానికి కంపల్సరీ ఉండాలి. సో జాగ్రత్తగా స్పేస్ పెట్టుకోవాలి. నేను దానికి కొడగొట్టుకోవాలి, ఎందుకంటే ఆ పెద్ద పోయినా మిగతా పోయినా ఎట్లనే పెట్టుకోవచ్చు. చిన్నవి కూడా దొరుకుతాయి. కింద అంత గట్టిగా అంత కింద విరిగవు సార్. ఏం బోర్డు కింద బోర్డే కదా ఉన్నది, బోర్డుకి ఏం దానికేం పడదు ఎక్కువ. రూరల్లో ఉంటే ఇక్కడ ఇవన్నీ హైదరాబాద్ నుంచి తెప్పియాల్సిందా సార్? ఏది ఇవి ఒకవేళ ఈ బట్టలన్నీ అక్కడ షాప్స్ ఎవరైనా అమ్ముతారు తీసుకుంటారు, లేదంటే మ్యాక్స్ హైదరాబాద్ వాళ్ళకి చెప్తే వాళ్ళు కొరియర్ చేసిస్తారు. షాపులు కూడా పాటలు పెట్టేసుకుంటే ఈ పట్టులు కట్టేసి అని చెప్తే కొన్నిట్లో ఇట్లా మా షీట్ పట్టిస్తారు, డిజైన్ పట్టుంటాయి. డిజైన్ పట్టి ఇట్లా 5 టైప్ లా వేసింది ట్వేజర్ ఉన్నా కట్టర్ ఉంటే ఈజీగా మన కట్టర్ లేదు. సో కంపల్సరీ ఇందులో ఎన్ని బల్బులు ఉంది, ఇందులో ఎన్ని మనం చూడు, మనం కరెక్ట్గా చూస్తే ఎన్ని 2 పట్టింది మొత్తం. అంటే 5 LED 6 LED వచ్చింది, 12 LED మొత్తం. ఇలా చూడు 40 LED, 4 పట్టీలు 40 LED. సో కంపల్సరీ ఏం చేసి టేప్ ఉంటుంది కింద తీసుకుని టేప్ తీసుకోవాలి. మనం వేసేటప్పుడు కూడా టేప్ తో ఇది ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఇది వాళ్ళకి పోయి ఇప్పుడు ఇది ఫోన్లో చెప్పాలన్నా ఏం చెప్పాలన్నా ఇది నాకన్నా నాకు 10 LED బల్బు 3 hours పట్టి మన ఇది ఒక్కోటి 2 బల్బులు 3 volt మన పట్టి మొత్తం వచ్చి 15 volts. అప్పుడు ఎక్కడ మొత్తం 10 LED 15 నుంచి ఒక 1 volt 1.4 volt 3 volts అట్లా. సో వాళ్ళకి ఇస్తే ఒక శాంపిల్ పెట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న పట్టి తీసుకోవాలి, LED మ్యాచ్ చేసుకోవాలి, సేమ్ పట్టి ప్లస్ ఈ హోల్స్ మ్యాచ్ చేయాలి. కొన్నిసార్లు మ్యాచ్ కాకపోయినా సరే ఏం కాకపోతే నేనైతే LED మ్యాచ్ సరే కొన్నింటిలో మ్యాచ్ కాలేదు సెట్లో ఏమనుకో ఏమంటే ఆ షీట్ కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈడొక వచ్చింది, ఈడ 2 వచ్చింది, ఈడ వచ్చేది కొంచెం సైడ్ జరిగింది, ఈడ వచ్చేది కొంచెం ఇటు జరిగింది, తర్వాత ఇటు వచ్చేది ఇటు జరిగింది. అంటే LED కొంచెం అటు ఇటు అయింది, ఏ పట్టి సేమ్ 15 hours వచ్చే పట్టి ఇది కూడా అది కూడా. బట్ LED అటు ఇటు ఉంది అనుకో మనం ఆ షీట్ హోల్స్ అనేది కొంచెం కట్ చేసుకోవాలి, ఆ LED మంట కట్ చేసుకోవాలి, అట్లా పెట్టేసుకోవచ్చు. స్క్రూస్ వల్ల కొన్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో వస్తాయి, మినర్స్ వల్ల రాలేవనుకో మనకి. ఇప్పుడు టేప్ వేసింది కొంచెం ఎందుకంటే వీడు యాక్చువల్గా మొత్తం స్క్రూస్ వేసి ఉంటారు. సో టేప్తో పెద్ద సంబంధం లేదు. కొన్ని టేప్ లేదు, కంపల్సరీ డబుల్ టేప్ ఉంటుంది, డబుల్ టేప్ వేసేసేయాలి. ఇప్పుడు మనకి ఏంది పట్టి తీసుకొస్తే నెక్స్ట్ మనకి చేసేస్తాం. మనకి ఇక్కడ ల్యాబ్ కాబట్టి మనం అట్లనే బయట పెట్టి దాన్ని పోలేదు. మనకి పక్కన ఉంటేనేమో డిస్ప్లే పక్కనే పెట్టేసుకుని బ్రేక్ వేసుకోవచ్చు. బట్ ఇక్కడ పెడితే ఉంచుతారా
ఆడ కోట తెలియదు, సార్లు తెలియదు, ఒకటి తెలియదు. చేస్తాడు కదా సార్. ఒక్క పట్టి మనకు కావాలి. ఇప్పుడు మరి తర్వాత కంటిన్యూ